ప్రెసిడెంట్‌గా ఉన్నాను నేనన్నాడు. హ్మ్. మంచిదే కదా! రెస్ట్ తీసుకుంటానన్నా. హ్మ్. ఇదే మాటన్నా. హ్మ్. బాగా గొడవ చేసి ఆయన ఎందుకొచ్చాడు? ఎందుకు గొడవ చేశాడో ఇప్పటికి నాకు క్లారిటీ లేదు. హ్మ్. ఏదో కోపంతో వచ్చాడు. హ్మ్. ఫోను చేయి, రాఘవేంద్ర గారికి ఫోను చేయి, సురేష్ బాబుకి ఫోను చేయి. ఈ రెండే అన్నారు. ఇద్దరికీ ఫోను చేశాను. రాఘవేంద్ర గారు లేరు, సురేష్ బాబు గారు బెంగుళూరులో ఎక్కడో ఉన్నారు అని చెప్పాను తనతో. హ్మ్. అతని ఎమోషన్ చూస్తున్నాగా. ఆయన రాఘవేంద్ర గారికి ఎందుకు చేయమన్నాడు? రాఘవేంద్ర గారికి ఏం సంబంధం ఛాంబర్‌లో? ఏం మరి. హ్మ్. నాకు అన్యాయం జరిగింది. దీనికి తీర్పు ఎవరు చెప్తారు అంటే మూవీ ఆర్టిస్ట్‌కి సంబంధం ఏముంటది? ఛాంబర్‌కి సంబంధం ఏముంటుంది? ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధం ఏదైనా పర్సనల్. ఇప్పుడు అవును. నన్నెవరో తిట్టారనుకోండి. నన్ను తిట్టారు. నన్ను భరద్వాజ తిట్టారు. నేను భరద్వాజతో చూసుకోవాలి. అవును. దానికి ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్ ఏం చేస్తది? నాకు తెలిసిన నాలెడ్జ్ అది. హ్మ్. ఒక 20 మంది లాయర్‌ని తీసుకొచ్చాడు. హ్మ్. సరే నువ్వేం చేసావు నా మీద అన్నాడు. హ్మ్. జెన్యూన్‌గా నేను, మంచులక్ష్మి, ఇంకో హీరోయిన్ హ్మ్. ఐజీ దగ్గరికెళ్ళి హ్మ్. కంప్లెయింట్ ఇచ్చి హ్మ్. సంతకాలు పెట్టించుకొని అన్నీ తీసుకొచ్చి ఫైల్ ఇస్తే ఫైల్ చూసే ఓపిక కూడా లేదు ఆయనకి. హ్మ్. నాకు చాలా కావాల్సిన వ్యక్తి. అవును. చాలా సార్లు మద్రాసులో కలిసున్నాం. ఆ క్లోజ్‌తో లోపలికెళ్ళి లోపల లాయర్‌లున్నారు డి అన్నారు. హ్మ్. లోపలికెళ్ళా. చాలా మంది ఒక 20 మంది లాయర్‌లున్నారు. మరి అసలు మనం ఎప్పుడు రెగ్యులర్‌గా మనం ఈసీ మీటింగులు చేసుకునే అవును. హాల్‌లో. హాల్‌లో నిండిపోయి ఉన్నారు మొత్తం అంతాను. హ్మ్. ఆ రోజు కోర్ట్ హాలిడే అనుకుంటా. మొత్తం అంతా అక్కడే హ్మ్. ఉన్నారు. హ్మ్. ఎవరికివ్వాలో అర్థం కావట్లే. హ్మ్. అందరూ ఒకేలా ఉన్నారు నాకక్కడ. అందరూ నల్ల కోట్లేసుకొని. ఆ! హ్మ్. సరే నేచురల్‌గా ఏం చేస్తాం సెంటర్ సీట్‌లో ప్రెసిడెంట్ కూర్చున్న సీట్‌లో ఎవరో ఉంటారు కదా! హ్మ్. లేడీ ఎవరో కూర్చుంటే ఆవిడకి అది ఇచ్చేసి హ్మ్. వచ్చి ఇచ్చేసాను అన్నాను. హ్మ్. ఇచ్చేసాను అన్న మాటన్నా ఇనాలిగా. అవును. నాకు బాధ అనిపించేదేంటి నా గురించి ఏం చేసావు నువ్వు అన్నాడు. ఇన్ని చేశాను మీకు తెలియకుండాను. ఇదిగో ఫైలు. మీరు చూసుకోండి ఇక మిమ్మల్ని ఇలా అన్నందుకు ఇది ఈ ఐజీ కంప్లెయింట్ ఇచ్చాం. లక్ష్మి నేను ఎళ్లి ఇంకో హీరోయిన్‌ను ఇన్ని చేసాం. నేను ఇక్కడ ఖాళీగా ఉండలే. హ్మ్. ప్రతి దానికి కష్టపడుతున్నా. హ్మ్. ప్రాబ్లమ్స్ అన్ని డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతీదీ నేను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే వచ్చినాయి. అవును. ఇంకోళ్ళు ఎవరైనా వదిలేస్తారు. నాకెందుకు నేను వదలలేదన్నయ్య అవును. డ్రగ్స్ అప్పుడు కూడా. హ్మ్. నేను తిరిగిన డిపార్ట్మెంట్‌లు తిరిగి ఎవడు తిరిగి ఉండడు. హ్మ్. అవును. హ్మ్. ఇగో ఇన్ని చేశాను. ఇనలే. మాట హ్మ్. ఇనలే. మరి నెక్స్ట్ టైమ్ ఎలా ప్రెసిడెంట్‌గా ఉంటా నేను చూస్తానన్నాడు. థాంక్ యూ అని చెప్పి నేను షూటింగ్‌కెళ్ళిపోయాను. లాయర్‌లు ఏం చేశారు? ఊరికే ఆ ఫైల్ తీసుకొని ఆళ్ళేం ఈ చేశారు? తర్వాత అసలు ఏం జరిగిందో తెలీదు నాకు. మనకు తెలీదు. తర్వాత నాకు తెలిసిందేంటంటే హ్మ్. ఇంకా నాగబాబు నేను ఇండస్ట్రీ అంతా తెలుసు. మా హ్మ్. ఇద్దరం అంత క్లోజ్. హ్మ్. తర్వాత తెలిసిందేంటంటే హ్మ్. ఇది కామెడీగానే తీసుకున్నాను. దీంట్లో ఏమి హ్మ్. సీరియస్ వద్దు. అప్పుడు ఆ క్షణం సీరియస్ వస్తే హ్మ్. నేను ఇంట్లో ఉండగా మా బావ ఫోన్ చేశాడు కళ్యాణ్, కళ్యాణ్. హ్మ్. బావ ఎక్కడా? ఇంట్లో ఉన్నాను. అది కాదు నాగబాబు నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా! నాగబాబు ఏంటి రాజశేఖర్ దగ్గరికెళ్ళిపోతున్నాడు అంటే, బావ టెన్షన్‌లో ఉన్నాం. ఎల్లుండి ఎలక్షన్‌లు. హ్మ్. నువ్వు టెన్షన్ పెట్టకన్నాను. నిజం బావ జోకెందుకేస్తాను హ్మ్. అన్నాడు కళ్యాణ్. హ్మ్. ఎందుకెళ్తారులే నాగబాబు నన్నొదిలేసి ఎందుకెళ్తాడంటే చెప్పి నరేష్ దగ్గరికిను, రాజశేఖర్ గారి దగ్గరికిను అనుకున్నా. జస్ట్ అలా ఫోన్ పెట్టాడండి. హ్మ్. స్క్రోలింగ్ వస్తుంది. హ్మ్. మధ్యలో నాగబాబు, ఇటు రాజశేఖరు, నరేష్. నరేష్. హ్మ్. నా అంటే ఇండస్ట్రీలోను ఏదో ఒక షాక్ అప్పుడప్పుడు తింటాం గదా! నాకు అదో షాక్ నాకు. మైండ్ బ్లాంక్ అయిపోయింది. మరి అంత ఓవర్‌నైట్ ఓడగొట్టగలిగినోళ్ళు మరి విష్ణుని ఓడగొట్టలేకపోయారుగా? అదే పార్టీ. అక్కడ తేడా ఎందుకొచ్చింది? అప్పుడు నువ్వు అసలు నువ్వు నేను అసలు దాంట్లో లేనండి. నువ్వు నేను ఏలు షెడ్‌లో పెట్టలేదు అప్పుడు? నేను షెడ్‌లో ఉన్నా. అప్పుడు చాలా సీరియస్‌గా ఆ! ఉన్నావు. అవును. హ్మ్. అది ఈ కరోనా టైమే ఇంచుమించు కరెక్ట్. ఇయన్నీను. అవును. అవును. హ్మ్. విష్ణు నన్ను ఈ మధ్యన కూడా ఒకసారి న్యూజిలాండ్ ఎళ్ళే ముందు కూడా అంకుల్ ఒకసారి వచ్చి కలవనంటే నేనే వస్తాను చెప్పి విష్ణు అసలు ప్రెసిడెంటే కలవలేదని బొకే తీసుకెళ్ళి హ్మ్. విష్ణుకిచ్చి లేనోడిని జాగ్రత్తగా చూసుకో విష్ణు. నేను హ్మ్. ఇంకేం అడగను. హ్మ్. ఆఫీస్‌కి ఎవడన్నా కష్టంతో వస్తే ఆళ్ళు చూసుకో. నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది. అదొక్కటే ముక్క మాట్లాడేసి హుహు. న్యూజిలాండ్ ఎళ్తున్నానప్పుడు ఏ హ్మ్. అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయమని అని చెప్పేసి. ఇంక యంగ్‌స్టర్స్ ఉన్నాయి. మనకన్నా ఎక్కువ ఓపిక ఉంటది. ఆళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు. నేనేమనుకున్నానంటే ఆళ్ళ ఫాదర్ కూడా ప్రెసిడెంట్‌గా చేశారు కాబట్టి మోహన్ బాబు గారు. పైగా ఆయన ఎంత కోపంలో ఏమన్నా కూడా మాట అంటే మాట మీద కొంచెం పనులవుతాయి. కొంచెం. విష్ణు కూడా పాపం చేద్దాం అంటాడు. ఆ మధ్య కూడా ఎప్పుడు నాకు అన్నయ్య ఫోన్ మన చేశాడు. పక్కోళ్ళు కూడా కరెక్ట్‌గా ఉండాలన్నయ్య. ఆ మధ్య ఫోన్ చేశాడు. అంకుల్ అప్పుడు మనం బిల్డింగ్ కడతామన్నాం అదంటే, మరి అన్నావు కదా అన్న. అది ఎట్లా కట్టాలి అంకుల్ ఏదో చేయాలి ఒకసారి వచ్చి మాట్లాడతాను అని మళ్ళీ అతనికి ఆస్ట్రేలియా ఇంట్రెస్ట్ ఉంది. పక్కోళ్ళకి కూడా ఉండాలన్నయ్య ఇంట్రెస్ట్. చెయ్యాలని ఉండాలి. అవును. అంటే ఇంట్రెస్ట్ లేనోడు మనకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఉంది. చెప్పాల్సిన అంతేగా. అవసరం లేదు కదా! అవును. నువ్వు కడితే కట్టు, కట్టకపోతే కట్టపో అనొచ్చు మనం వెంటనే.
బట్ అతనికి ఎంతో కొంత మనసులో ఉంది కాబట్టి ఉంది. అది ఏం చేయాలనేది అతనికి అర్థం కావట్లేదు. ఏంటో మరి తెలియదు. రోజులు మారిపోయినాయి ఇప్పుడు. మనం ఒక ఉమ్. మాట మాట్లాడామంటేనండి, ఇది అన్ని అన్ని కోట్ల మందికి రీచ్ అయిపోతుంది అన్నమాట. అవును, నేను ఇప్పుడు అవును, అనలేదు అంటాను కుదరట్లేదన్న ఇప్పుడు. అవును, అవును. అవునవును. ఇది పెద్ద ప్రాబ్లం అది. ఈ కరోనా అప్పుడు ఏంటి? కరోనా అప్పుడు నువ్వే పడిపోయావు కదా? నువ్వు నేను దేశ పడిపోయినా దేశ కూడా సేవ చేస్తానికి ఛాన్స్ లేదా? అమ్మ అని చాలా చేశాను. ఉమ్, నేను చేశాను మా ఇంట్లో వాళ్ళని. నేను బెడ్ మీద ఉన్నా కూడా ఉమ్, మా మిసెస్ని, మా బావమర్దాల మిసెస్ని, మా అత్తగారిని, మా మదర్ని, ఫాదర్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఎలా చెప్పంటారండి మా డ్రైవర్ని కూడా, వీళ్ళు వెళ్ళి ఎక్కడ మనకి సామాన్లు దొరికే కాదు. నా ఇంటికి వస్తే ఏదో ఒకటి దొరుకుతుందని అందరికీ నమ్మకం. నేనేమో చిక్కుపోయి సెలవు అయిపోయి ఉన్నానండి. అవును. అలా ఉండండి వీళ్ళని పంపిస్తేనేమో వాళ్ళు మీరేమన్నా ఎక్కువ రేటు వేరే షాప్ పెట్టుకుని ఎక్కువ రేటుకి అమ్మేసుకుంటున్నారు, ఇన్ని పట్టుకెళ్తున్నారు అనేవారు. ఉమ్, ప్రతిరోజునండి 200 మందికి ఏ రోజు తగ్గకుండా నైట్ అంతా మా వాళ్ళు పాపం నిద్ర లేకుండా ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, బియ్యం. అప్పుడు ఇంకా చిరంజీవి గారు స్టార్ట్ చేయలేదు అది. ఉమ్, ఈ చిరంజీవి గారిది సం- పెట్టుకున్నాం కదా మీరందరూ, అవును, అది స్టార్ట్ చేయలేదు. ఉమ్, అలా ప్రతిరోజు ఇచ్చారు. ఉమ్, ఆ పుణ్యమే నన్ను కాపాడింది అంటారు. ఉమ్, ఉమ్. అవును. రోజు 200 మందికి ఇచ్చారు. ఈజీగా ఉమ్. ఒక్కోసారి 50 మంది రావచ్చు, అదే, ఒక్కోసారి 200 వచ్చినోళ్ళకి మంది వచ్చినట్టు రావచ్చు. ఇచ్చారు. టోటల్గా అన్ని లెక్కేసుకుంటే 100 పైన 200 మధ్యలో వస్తారండి. ఇచ్చారు. సో మొత్తానికి అలా చేసావు. ఇవి ఉన్నప్పుడంతా అవును, ఇప్పటికి ఇంక ఇస్తున్నట్టున్నావు కొంతమందికి పిల్లలు, వీళ్ళు వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వస్తుంటారని మంత్లీలు కొన్ని వెళ్తున్నట్టున్నాను. నాలా చాలా మంది చేస్తారనే. నేను చేస్తే తక్కువ, ఇంకా కొంచెం చెప్పుకోరు అంతే. చాలా మంది చేస్తారు. చాలా మంది చేస్తారండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.